తిరుమలలో మరోసారి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి మనం గుర్తెచ్చుకుంటే ఈ మధ్య కాలంలోనే అక్కడ ఒక మహిళని అప్పు తీసుకుని చెల్లించలేదు 80,000 రూపాయలని చెప్పేసి ఆ అప్పిచ్చినటువంటి వ్యక్తి అతని కుటుంబము కలిసి ఆ మహిళని కట్టేసింది. అక్కడ వాళ్ళ పిల్లాడు ఏడుస్తూ ఉన్నటువంటి అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. ఆ సందర్భంలో చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. కఠినంగా చర్యలు తీసుకోమని పోలీసులను ఆదేశించడం, అందులో భాగంగా పోలీసులు యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం అమ్మాయికి తర్వాత ఒక 1/2 ఎకరం భూమితో పాటుగా 5 లక్షల రూపాయల క్యాషు, అట్లాగే మరికొంత ఏదో ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి కూడా చంద్రబాబు గారు ఏర్పాటు చేశారు. అంటే మారుమూలను ఉండేటటువంటి కుప్పం, కానీ చంద్రబాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా చర్చకొస్తుంది. అందులో ఇట్లాంటి ఆటవిక ఘటనలు కాబట్టి చర్చకొస్తుంది. ఇప్పుడు తాజాగా మళ్ళీ అలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఈ దఫా జరిగినటువంటి సంఘటన శాంతిపురం మండలం కర్లగట్టు పంచాయతీ తమ్మిగానిపల్లి. ఇక్కడ భూ వివాదాల మూలంగా జరిగినటువంటి గొడవలో మహిళని కట్టేసినటువంటి అంశం సంచలనం సృష్టిస్తోంది. ఆవిడది అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రికార్డు చేసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. ఒకసారి అదేంటో విందాం. వాళ్ళు ఏమన్నా చెప్పి వాళ్ళ యాక్టింగ్ ఏ పడ్డే కాదు. ఆ కాలంలో ఇంకా మా అమ్మని చంపేసినప్పటికి, ఇంకా మా అమ్మని చంపేసి మా తాతను చంపేసి మా పెద్దని చంపేసినప్పటికి ఇంకా ఆ అమ్మ యాక్టింగ్ లో ఈ ఊరికి ప్రపంచానికే తెలుసు. ఆ అమ్మ యాక్టింగ్ లో ఏం బతుకులు బతికేది. ఈ అమ్మతో ఒకటే కొడుకో, ఈ అమ్మకు ఒకటే కొడుకు, ఇంకెవరులే. అదే నీ కొడుకో, నీ రక్త సంబంధం కదా, నీ రక్త సంబంధం కదా. ఎంతైనా నీ కొడుకో. మేము ఎవరో మా అమ్మ చచ్చిపోయింది కదా, అడిగే ఉన్నారు కదా, దిక్కున్నారు కదా, అందుకే మీరు ఆటలాడించేది. వానికి అంత హక్కు ఉందా, నాకు అంతే హక్కు ఉంది. ఎట్లా వాళ్ళు కట్టేస్తుంది, మనం తేరవుతాం. మేము చూడండి, అదే వాళ్ళు చేసేసుకొని కరిగిపోతే కదా, ఆపోతే ఇంకా చేసి తీసుకునేది, కాలు తీసుకునేది, పంట తీసుకునేది, పోలీస్ స్టేషన్ పోయేది అలవాటు వాళ్ళు. ఈ కట్టేసిన మహిళకు సంబంధించి అక్కడ ఆస్తి గొడవలు ఉన్నాయి, ఆ కారణంగానే కట్టేశారు అన్నటువంటి విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ వెర్షన్ వింటే కూడా పక్కన మాట్లాడుతున్నటువంటి అతను ఆస్తికి సంబంధించిన మాట్లాడుతున్నాడు. ఎవరో ఒక కొడుకు ఇచ్చింది, ఇట్లాంటి నాటకాలు ఈవిడ ఆడుతూనే ఉంటుంది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇట్లాంటి వ్యవహారాలే ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత గొడవలు చివరికి కట్టేసే స్థితికి ఎందుకు వస్తాయి అన్నటువంటిది ఇప్పుడు చర్చ.